మనం చూస్తే గనక భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ గురించి చెప్తుంది అనమాట. అటార్నీ జనరల్ ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్. దాంతోపాటు గవర్నమెంట్ లాయర్ అని కూడా అంటూ ఉంటాం. రాజ్యాంగం యొక్క అంటే కాన్స్టిట్యూషనల్ కాన్సైన్స్ని రూల్ ఆఫ్ లాని కాపాడటంలో అటార్నీ జనరల్ కీలక పాత్ర పోషిస్తారు. అంతేకాదు ప్రభుత్వానికి ఎటువంటి సలహా కావాలన్నా ప్రభుత్వం తరపున వాదించాలన్నా ఆయనే ముందుంటారనమాట. మనం చూస్తే ఆర్టికల్ 76 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 76 క్లాస్ 3 ప్రకారం ఏ కోర్టులో అయినా ఏ ట్రిబ్యునల్లో అయినా సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా ఎక్కడైనా సరే భారత ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేసేదే అటార్నీ జనరల్ అనమాట. ఏ కోర్టు ఆయనకి పర్మిషన్ తిరస్కరించకూడదు. గవర్నమెంట్ వ్యూ పాయింట్, గవర్నమెంట్ స్టాండ్ పాయింట్ అనేది అటార్నీ జనరల్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అనమాట. మనకు తెలుసు ఈ కన్వెన్షన్ ఏదైతే అటార్నీ జనరల్ రైట్ టు ఆడియన్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళ కన్వెన్షన్. బ్రిటన్లో కూడా ఇలాంటి ప్రొవిజనే ఉందన్నమాట. వాళ్ళ యొక్క అటార్నీ జనరల్ కూడా ఏ కోర్టులో అయినా సరే ప్రభుత్వం తరపున వాదన వినిపించుకోవచ్చు. అక్కడ కూడా అంటే బ్రిటన్లో కూడా అటార్నీ జనరల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ అండ్ ఫస్ట్ లా ఆఫీసర్ అనమాట.